హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. మనకి ఇంటిగ్రేషన్‌లో మెయిన్స్‌లోని ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడండి, అంటే ఇంటిగ్రేషన్ tan to the power 4x dx ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ tan పవర్ 4x నేను tan స్క్వేర్ x ఇంటూ tan స్క్వేర్ xగా మనం స్ప్లిట్ చేయాలండి. సో పవర్ 4 ఉంది కాబట్టి మనం tan స్క్వేర్ x ఇంటూ tan స్క్వేర్ xగా రాయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే tan స్క్వేర్ xని యాజ్ ఇట్ ఈస్‌గా లీవ్ చేసి ఇక్కడ రిమైనింగ్ tan స్క్వేర్ x ఉంది కదండి సెకండ్‌ది, దీన్ని మనం సీకెన్ స్క్వేర్ x మైనస్ 1గా రాయొచ్చు. ఫార్ములా ఉంది మనకి, tan స్క్వేర్ x ఫార్ములా ఏంటంటే సీకెన్ స్క్వేర్ x మైనస్ 1. సో దానిగా కన్వర్ట్ చేస్తాం ఇంటూ dx. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. tan స్క్వేర్ x ఇంటూ సీకెన్ స్క్వేర్ x. సో tan స్క్వేర్ x సీకెన్ స్క్వేర్ x మల్టిప్లై చేస్తూ నేను ఇక్కడ ఇంటిగ్రేషన్ కూడా నేను సెపరేట్ చేస్తున్నాను. సో tan స్క్వేర్ x ఇంటూ సీకెన్ స్క్వేర్ x ఇంటూ dx. నెక్స్ట్ ఏముందండి, మైనస్ మళ్ళీ ఇంటిగ్రేషన్ tan స్క్వేర్ x ఇంటూ 1 tan స్క్వేర్ x ఇంటూ dx. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు tan x ఉంది కండి, ఈ tan x ని t అనుకున్నారు అనుకోండి, tan x ని t అనుకుంటే ఇప్పుడు tan x కి డెరివేటివ్ అప్లై చేయండి. సీకెన్ స్క్వేర్ x dx ఈక్వల్స్ టు t కి డెరివేటివ్ dt. అంటే tan x ప్లేస్ లో t ని సీకెన్ స్క్వేర్ x ఇంటూ dx ప్లేస్ లో dt మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ tan స్క్వేర్ x ఉంది కాబట్టి ఏమవుతుందంటే t స్క్వేర్ అవుతుంది. ఇక్కడ సీకెన్ స్క్వేర్ dx ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అంటే dt ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో మైనస్ ఇది యాజ్ ఇట్ ఈస్ గా లీవ్ చేసేయండి. నెక్స్ట్ tan స్క్వేర్ x ఉంది కదా, ఈ tan స్క్వేర్ x మళ్ళీ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తామండి. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇక్కడ tan స్క్వేర్ x కి ఇంటిగ్రేషన్ ఫార్ములా అయితే డైరెక్ట్ గా లేదు కాబట్టి మనం కావాల్సిన ఫార్ములాలోకి కన్వర్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ tan స్క్వేర్ x మనం ఎలా రాయొచ్చు అంటే సీకెన్ స్క్వేర్ x మైనస్ 1 గా మళ్ళీ రాయొచ్చు ఇంటూ dx. ఇక చూడండి, ఇంటిగ్రేషన్ t స్క్వేర్ dt ఎప్పుడైతే మనకి ఎక్స్ పవర్ n ఫార్మేట్ లో ఉందో, ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ n ఫార్మేట్ లో ఉంటే మనకి ఫార్ములా ఏంటంటే x టు ద పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఈ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక t స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే t క్యూబ్ బై 3 అని రాయొచ్చు. మైనస్ ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రేషన్ సెపరేట్ గా చేయండి, దీనికి వేరేగా. సో ఇంటిగ్రేషన్ సీకెన్ స్క్వేర్ x dx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రేషన్ 1 dx. ఇప్పుడు మనం ఆల్రెడీ టీని tan x అనుకున్నాం కాబట్టి t ప్లేస్ లో tan x ని రీప్లేస్ చేయాలండి. అంటే ఇక్కడ t క్యూబ్ కాబట్టి ఏమవుతుందంటే tan x హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3 మైనస్ ఇంటిగ్రేషన్ సీకెన్ స్క్వేర్ x dx ఫార్ములా ఏంటంటే tan x అండి. సో tan x ప్లస్ ఇంటిగ్రేషన్ 1 dx ఫార్ములా x, ఫైనల్ గా ప్లస్ సమ్ కాన్స్టెంట్ c అని రాస్తాం. ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. tan పవర్ 4x dx ఇచ్చినప్పుడు ఇలా స్ప్లిట్ చేసుకుని మనం చేయొచ్చు.